అప్పటికే మనం చూసినట్టయితే ఇక ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజున అందరూ కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలే. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్ గా మేము వాటిని రెక్టిఫై చేసుకుని ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవలు అంతరాయం కలగకుండా ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు ఇస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా 2300 వరకు కూడా పెంచినటువంటి పరిస్థితులు. ఎవరు కూడా ఇంకో చోటకు వెళ్లకుండా వేరే రాష్ట్రాల వైపు చూడకుండా మన రాష్ట్రంలోనే మనకు చక్కటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడే అందాలి, ప్రతి జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలని చెప్పేసి ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పి శ్రీకారం చుట్టి అడుగులు వేసినటువంటి విధానం ప్రజలందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున పీపీపీ అని చెప్తూ వీళ్ళని అమ్మేసి వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసము కమిషన్స్ కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము. హాస్పిటల్స్కి వెళ్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇమీడియట్ గా అటెండ్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి కావాల్సినటువంటి అందరూ స్టాఫ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి. ఏ ఏ ఏ ఏ వ్యక్తి కూడా వైద్యం కోసం వెళితే అక్కడ ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ప్రతిదీ మందులు కావచ్చు, టెస్టులకు సంబంధించి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, కావాల్సినటువంటి పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా కూడా మరి అందుబాటులో ఉంచి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి వస్తున్నటువంటి రిక్రూట్మెంట్స్ ని కూడా ఏ మాడ్యూల్స్ లో ట్రై చేసి వీటిని భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈ డాక్టర్ల కొరత ఉండకూడదు, ఎక్కడ కూడా పేషెంట్స్ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏ విధంగా కమిట్మెంట్ తో ముందుకు వెళ్లారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా చూశారు. మరి ఈ రోజు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు కూడా ఇక్కడ కాకినాడలో చూసాం, ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది. మొన్న నెల్లూరులో కూడా అంబులెన్స్ సకాలంలో టైం రాక ఒక వ్యక్తి చనిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఏదో ఒక చోట మనం ఏదో ఒక ఇన్సిడెంట్ వింటానే ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అరైజ్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి హెల్త్ మీద, హెల్త్ డిపార్ట్మెంట్ మీద, అలాగే ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించే వాటి మీద ఇంత కూడా ధ్యాస లేదు. ఎందుకు గాలికి వదిలేశారు వైద్య రంగాన్ని. అలాగే 108, 104 వాహనాలకు సంబంధించి కూడా టెలిమెడిసిన్ సేవలు కావచ్చు, అలాగే 108 వెహికల్స్ అంబులెన్సెస్ కావచ్చు, ఫోన్ చేసిన ఇమీడియట్ గా వచ్చేలాగా ఇంకా ఎంత స్పీడ్ గా మనం పంపించగలుగుతాము, ప్రజల ప్రాణాలు ఎంత బాగా మనం సేవ్ చేయగలుగుతాము, టయానికి హాస్పిటల్కి ఎలా తీసుకురాగలుగుతాం అనే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ చేశామండి. ఎన్ని వెహికల్స్ పెంచి మరి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ట్రైబల్ ఏరియాస్ లో కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నారు. రిమోట్ ఏరియాస్ కి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మరి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే మరి ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని విషయాల్లో కూడా ఫెయిలియర్ 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 అదే మనం చూస్తా ఉన్నాము. ఇక ఏ విషయానికి వచ్చినా కూడా ఇక ఆరోగ్య ఆసరా అనేది ఒక గొప్ప పథకం. ఈ ఆరోగ్య ఆసరా ఎవరన్నా ఒక ట్రీట్మెంట్ చేసుకుని ఒక సర్జరీ చేసుకుని మరి ఆ సర్జరీ అయిపోయినాక ఇంటికి డిశ్చార్జ్ అయినాక లేవనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు అనేక ఇబ్బందులు ఉంటాయి, ఏదో పని చేసుకుంటే గడవనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సుమారుగా ఒక నెలకి 5,000 చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ రోజు అలాంటి ఆసరా ఊసేలేదు. ఏమాత్రం కూడా ఈ ఆసరా గురించి వాళ్ళు ఏమి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం గానీ అసలు ఆసరా ఊసేలేదు. అవసరమైనటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ ని పంపించేవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామే లేదు. ఇలా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడం కావచ్చు, నాడు నేడు అని చెప్పి ఉన్నటువంటి హాస్పిటల్స్ ని రివాంప్ చేసి 17,000 కోట్లు సుమారు వాటిని ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ ని రినోవేట్ చేయడం కానీ, ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడము, కొత్త హాస్పిటల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు ఆగిపోయినాయి. ఇవేమి కూడా డెవలప్మెంట్స్ కానీ ఏమీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఒకటే. ఆయన ఐడియాలజీ వచ్చేసి ప్రైవేటైజేషన్. ఆ ఐడియాలజీకి తగ్గట్టుగానే స్టెప్స్ వేస్తున్నారు. ఎంతసేపు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకో, ఆ కార్పొరేట్ వాళ్ళకో, ఆ ప్రైవేటైజేషన్ పేరుతో వాళ్ళకు అప్పజెప్పాలనుకునే వాళ్లకు తొందరగా అప్పజెప్పేందు మీదుగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇక దేని మీద కూడా లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో
పేదవాడికి మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం అనేది అందే పరిస్థితి రానున్న రోజుల్లో ఉండబోదు. ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేవో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసుకుని ఆస్తులు అమ్ముకొని ఇంకో రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి మళ్ళా మన రాష్ట్రంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. అలాగే ఇక ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే మనము మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే అందించాలనుకుంటున్నామో వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి అవి కూడా మరి ఉచితంగా అందించబోవాల్సింది. ఇక వాటిని కూడా మరి ఇక ఫీజులకే చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో ప్రజలకు మంచి చేయరు, చేసే ఉద్దేశం మీకు లేదని ఇప్పటికే మాకు అర్థమైంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టం అవుతా ఉంది. కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఉండొచ్చండి, ఎందుకంటే వీళ్లకు మందులకు టైంకి బిల్స్ ఇవ్వట్లేదు. అలాగే మా టైంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెడిసిన్స్ విషయంలో మేము చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ మెడిసిన్స్ ఎక్స్పైరీ డేటు మేము స్వయంగా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కౌంటర్స్ లో మేము చెక్ చేసేవాళ్ళం, ఎక్కడైనా ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉన్నాయా. ఎక్కడ కూడా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ ఎక్స్పైరీ మెడిసిన్స్ చాలా నియరెస్ట్ మంత్స్ తో ఉన్నటువంటి డేటెడ్ మెడిసిన్స్ కూడా మేము ఉంచనిచ్చేవాళ్ళం కదా, మేము ట్రాష్ చేసేవాళ్ళం అలాంటివి ఏమైనా ఉన్నా. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రెష్ స్టాక్సే అందుబాటులో పెట్టేవాళ్ళము. మేము ఈ మెడిసిన్స్ పెట్టే వేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో స్టాక్ చేసే పాయింట్స్ కూడా వెళ్ళి చెక్ చేసుకునేటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఆ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి మెడిసిన్సే మిగిలి ఇంక వీళ్ళు కొత్తవి పర్చేస్ చేయక అవే మిగిలిండి ఇక అయ్యేదో వాడుకొని యూజ్ చేసేటువంటి ప్రాసెస్ లో బహుశా అవి ఎక్స్పైర్ అయి ఉంటాయి. అండ్ వీళ్ళు కొత్తవి కొనట్లేదు కాబట్టి ఉన్న వాటితోనే ఏదో లాగిచ్చి, లేదా అవసరమైతే ఎక్కడైనా తక్కువకి వస్తున్నాయని చెప్పి అయ్యేది వచ్చి ప్రజలేగా వాళ్ళ ప్రాణాలే పోయేది కదా అని చెప్పి కేర్లెస్ గా బిహేవ్ చేయడం వల్లే మరి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదే అనేక విషయాల్లో మేము చెప్తానే ఉన్నాము. అండ్ ఇలాంటి ఎప్పుడు జరిగేటువంటి రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, డెత్స్, ఇప్పుడు మీరు అంటున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఐ ఓపెనింగ్ ఎవిడెన్సెస్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక ఫెయిలియర్ డిపార్ట్మెంట్ గా మిగిలింది. వాళ్ళు అనుకుంటే సరిపోద్దా చెప్పండి? నిజంగా వాళ్ళు అన్నట్టు కసి పెరిగింది కసి పెరిగింది దేనికి పెరిగింది? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాని మీద ఆయన చేస్తుంది దానికి ప్రోగా ఉండి కాదు, ఇతను యాంటీ పూరు అయితే ఆయన ప్రోపూర్ కాదు, యాంటీ పూర్ గా తీసుకొచ్చినటువంటి ఈ పాలసీయే ఈ పీపీపీ, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కక్ష కట్టారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళ యొక్క నిరసనని సంతకాల రూపంలో వాళ్ళ యొక్క గలాన్ని సంతకం రూపంలో వినిపిస్తూ మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే నేను ఇందాక నా మాటలో కూడా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం నుంచి బ్యాక్అవుట్ అవ్వకుండా అసలు ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత ఏంటండి? ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్స్ అ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా, ప్రజల కోసమే కదా ప్రభుత్వం. డెమోక్రసీ ఎందుకు నడుపుతున్నారు? ప్రజల కోసమే కదా. ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రజలే కదా. మరి ఆ ప్రజల కోసమే, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి వీళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. మరి పైగా దీన్ని మార్కెటింగ్, ఇంకా ఈ పీపీపీఏ బెటర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయనకు నచ్చినట్టు కొన్ని పాయింట్స్ కలుపుకొని దీన్ని మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, సేల్స్, దీన్ని హైప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బట్ అంత అవసరం లేదు. ఉన్నటువంటి చక్కటి విధానాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దీన్ని ప్రభుత్వం రంగంలోనే నడుపుకుంటే అటు ప్రభుత్వానికి వయబుల్గా ఉంటుంది, రాష్ట్ర ప్రజలు కూడా మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఉచిత వైద్య సేవలు, అలాగే డాక్టర్ చదువులు చదవాలనుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా
చక్కటి డాక్టర్ చదువులు చదివి డాక్టర్లు అయ్యే అవకాశము మనం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఈ అన్నిట్లో ఇక ఆయన కిక్ బ్యాక్స్ కావాలి కాబట్టి దీన్ని మార్కెట్ చేసి ప్రైవేటైజేషన్ చేసి ఎవరో కార్పొరేట్ వ్యక్తులకి అప్పజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నారు. ఇది తప్పు. దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడుతుంది. మా ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉంది. ఇంకా కూడా వి కంటిన్యూ టు ప్రొటెస్ట్.